ఈ వీడియోలో కళ్యాణ్, తనూజ సంక్రాంతికి ఎపిసోడ్‌కి ఖచ్చితంగా రావాలి అని చాలామంది కోరుకున్నారు. అనుకున్నట్లే వాళ్ళైతే సంక్రాంతి ఎపిసోడ్‌కైతే రావడం జరిగింది. సంక్రాంతి ఎపిసోడ్‌లో వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం లేదు గదా! డాన్స్ కలిసి ఉంటుందా? లేదా? అని చాలామందికి క్వెషన్ మార్క్ ఉన్నింది. అది గూడా చాలామందికి ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ మనకి ప్రోమో 2 వచ్చింది గదా! ఆ ప్రోమో 2లో చూసుకున్నట్లయితే అసలు తనూజ, కళ్యాణ్ చేయి పట్టుకొని వాళ్ళిద్దరూ క్యాట్ వాక్ చేసుకుంటూ ఉండడం అండ్ వాళ్ళిద్దరు కలిసి డాన్స్ ఏయడం అరాచకం అనిపించింది. వాళ్ళిద్దరేసిన డాన్సు మాకు బాగా నచ్చింది. వాళ్ళిద్దరి పెయిర్ చాలా క్యూట్‌గా ఉంది. అనుకున్న వాళ్ళు దయచేసి ఒక లైక్ అయితే ఖచ్చితంగా అయితే చేయండి. అండ్ మీరు ఏమనుకుంటున్నారో వాళ్ళ పేరు గురించి ఒక కామెంట్ కూడా చేయండి. ఇంకొకరికి ఉన్న క్వెషన్ మార్క్ ఏంటంటే, మనం ప్రోమో 1లో చూసుకున్నట్లయితే తనూజకి అసలు ఎక్సలెంట్. అసలు తనూజ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు. ఫస్ట్ మీరు కాలర్ ఎగరేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఎంట్రీ ఏంటండి బాబు! అసలు సింహాసనం కింద గూడా గాదు. ఒక పైన పెట్టేసి అసలు పైనుంచి తనూజని తీసుకొని రావడం, కిందికి తీసుకురాగానే మళ్ళీ ఒక హల్చలైన పాటనమాట. ఒక క్వీన్ మీరు ఏదైతే మా తనూజని క్వీన్ లాగా చూపించాలి సంక్రాంతి ఎపిసోడ్‌లో అని ఎంతమంది కోరుకున్నారో వాళ్ళ డ్రీమ్ అయితే ఫుల్‌ఫిల్ అయిందనే చెప్పుకోవచ్చు. అసలు నిజంగానే మళ్ళీ ఇంకొకటేంటంటే ఫ్యాన్స్ రావడం జరిగింది. తనూజ ఫ్యాన్స్ రావడం జరిగింది. కళ్యాణ్ మళ్ళీ ఆ ప్రోమోలో చూసుకొని చాలామంది ఏమన్నారంటే, "అన్న తనూజ ఫ్యాన్సే వచ్చారు. తనూజకి ఆ కిరీటం పెట్టడం జరిగింది. అండ్ క్వీన్ అని అది ఏయడం జరిగింది. కళ్యాణ్ ఫ్యాన్స్ రాలేదా?" అని చెప్పారు గదా! కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా వచ్చారు. తనూజ ఫ్యాన్స్ కూడా వచ్చారు. కాకపోతే మనకు ఆ ప్రోమోలో ఓన్లీ తనూజాదే కొంచెం హైలైట్ చేసైతే చూపించడం జరిగింది. మనం ఏమనుకున్నామంటే సరే ప్రోమో 2లో కొంచెం తనూజని హైలైట్ చేశారు కదా! అట్‌లీస్ట్ ప్రోమో 3లో అన్నా కళ్యాణ్‌ని ఏమన్నా హైలైట్ చేస్తారేమో అనుకున్నాం కానీ, ప్రోమో 3లో మనం చూసుకున్నట్లయితే సంజన గారు వాళ్ళ రీసెంట్‌గానే బేబీ పుట్టడం జరిగింది గదా! ఆ బేబీ కొంచెం వీళ్ళందరూ అదేదో కొంచెం అదేదో అక్షింతలు చల్లడం అలాంటిదైతే ఏసినట్లయితే తెలుస్తుంది. కాకపోతే మనకింకా సంక్రాంతి 2 డేస్ ఉంది కాబట్టి ఏమన్నా ప్రోమో 3లో కళ్యాణ్ ఆ ఫ్యాన్స్ అంటే ఫ్యాన్సొచ్చి ఆ గిఫ్ట్‌లివ్వడం అది ఖచ్చితంగా చూసే ఛాన్సెస్ అయితే హైలీ ఉన్నాయని అనిపిస్తుంది. ఉండాలి కూడా. కళ్యాణ్ ఫ్యాన్సొచ్చారు, తనూజ ఫ్యాన్సొచ్చారు అండ్ మీరు తనూజ ఫ్యాన్స్ మా తనూజని మేము క్వీన్ లాగా చూడాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ సంక్రాంతి ఎపిసోడ్‌లో అయితే క్వీన్ లాగే చూపించారు. ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఆ మా టీవీలో అయితే ఆ ప్రోగ్రామ్ వస్తది. వీళ్ళకి ఎవరికి మళ్ళీ ఇంకొక చాలా మందికి డౌట్ ఎందుకుంటుందంటే వీళ్ళకి అసలు ఎవరి మధ్య పోటీ ఉంటుంది అనుకుంటున్నారు కదా! సీరియల్స్ చేసేవాళ్ళు అండ్ 'బిగ్ బాస్ 9' చేసిన వాళ్ళు వీళ్ళు కలిసి వచ్చి ఇది గ్రూప్ ఏ, గ్రూప్ బి వీళ్ళిద్దరి మధ్య అయితే కొన్ని ఆటల పోటీలైతే పెట్టడం జరుగుతుంది. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకింక మనం ప్రతి సంక్రాంతి ఎపిసోడ్‌లో చూసేదే. ఎవరు గెలుస్తారో వాళ్ళు ఇంగ దేవుడికి ఆ పూజలు చేయడము, అందరూ కూర్చొని ఒక చోట మంచిగా తినడము, కొంచెం మనకి డాన్స్‌లు అవన్నీ ఎంటర్‌టైన్‌మెంట్ చేయడము అయన్నీ ఉంటాయన్నమాట. కానీ తనూజ అండ్ కళ్యాణ్ దగ్గర నుంచి మనం డాన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అంటే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది ఏ రకంగా అంటే ఏదో పాట మొత్తం ఎక్స్‌పెక్ట్ చేయమలేదు. 'గిరగిర' అనే సాంగ్ జస్ట్ ఒక 30 సెకండ్స్ మాత్రమే వాళ్ళైతే డాన్స్ అయితే వేస్తారనమాట. అంతకు మించి ఇంగ వాళ్ళిద్దరైతే కొంచెం ఇండివిడ్యువల్ గానే డాన్స్ ఏసినట్టు తెలుస్తుంది. 'రీతు డీమోన్ పవన్' ఒక పాటకైతే ఏసినట్లయితే తెలుస్తుందన్నమాట. అది అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇంక ఎపిసోడ్ వచ్చేంత వరకు చూడాలి. వాళ్ళిద్దరు 'రీతు డీమోన్ పవన్' ఏసినా కూడా మనకి చాలా బాగానే ఉంటుందనిపిస్తుంది. చూడాలి ఇంక ఫర్దర్‌గా అయితే చూడాలి. సంక్రాంతి ఎపిసోడ్ అయితే అదిరిపోయింది మామ. మామూలుగా అదిరిపోలేదు. ఒక రేంజ్‌లో అదిరిపోయింది. మీరు కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో, అరే! 'బిగ్ బాస్' అయిపోయాక మా కళ్యాణ్ అసలెక్కడా కనిపించట్లేదు. బిజీ అయిపోయాడు. తనూజ ఎక్కడా కనిపించట్లేదు. ఈ మూవీస్ చేసుకుంటూ ఉంది. ఏ ప్రోగ్రామ్స్‌కి రాలేదు. ఆదివారం పరివార్ ముఖ్యంగా ఆదివారం పరివార్ గూడా మిస్ అయింది అనుకుంటున్నారో, మీరు మాత్రం ఫుల్ మీల్స్ ఖచ్చితంగా అన్నీ మీకోసం ఆ మూవీస్ అయితే మీ కొన్ని ఎన్నో మానుకొని వాళ్ళైతే సంక్రాంతి ఎపిసోడ్‌కొచ్చి ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇచ్చారు. మీరు చూసి ఆనందించండి. ఇదే అన్నమాట అప్డేట్. ఇంకా ఏమన్నా కొత్త అప్డేట్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమన్నా వచ్చి సంక్రాంతి అప్పుడు అండ్ వీళ్ళు తనూజ ఫ్యాన్స్ ఏమన్నా ఇంకా ఏమన్నా గిఫ్ట్‌లు ఇచ్చారా? ఇంకా ఏమన్నా హల్చల్ చేశారా? వీటి ఏమన్నా కొత్త అప్డేట్స్ ఏమన్నా తెలిస్తే ప్రస్తుతానికి ఈ మాత్రం అప్డేట్స్ ఉన్నాయి మనకి. ప్రోమో 4 వస్తే ఖచ్చితంగా కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి అయితే చూపిస్తే బాగుంటుందనిపిస్తుంది. మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చూపిస్తే బాగుంటుంది. తనూజ ఫ్యాన్స్ లాగానే ఎంతమంది అనుకుంటున్నారో ఒక కామెంట్ అయితే చేయండి మామ ఖచ్చితంగా. అది ప్రస్తుతానికైతే అప్డేట్ అదనమాట. ఇంకేమైనా కొత్తగా ఏమన్నా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా అయితే నేను మీకు అందిస్తాను. మీరు చేయాల్సిందేంటంటే ఆ సబ్‌స్క్రైబ్‌ని గట్టిగా సబ్‌స్క్రైబ్ చేసుకొని, ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుందనమాట. అదొక్కటి చేయండి. నేను మీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ కొత్త కొత్త అప్డేట్స్ మీ దగ్గరికి తీసుకొస్తూనే ఉంటాను. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. జై హింద్.